హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం బృందావనం పార్ట్ 15లోకి వచ్చేసాం. 14లో ఏం జరిగిద్ది? రాధిక సినిమా థియేటర్కి వెళ్ళింది. అక్కడ ఫ్రెండ్స్ చేసే కామెంట్స్ విని సైలెంట్గా ఉంటుంది, కానీ సంధ్య మాత్రం వాళ్ళని లోపల తిట్టేసుకొనిద్ది. తర్వాత ఇంటర్వెల్కి వచ్చేసాక బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే రాధికనేమో వెళ్దామంటది, సంధ్య ఏమో అబ్బాయి ఇంటికి వెళ్ళి ఏం చేద్దాంలే అనేసి అంటది. ఇంతలోకి ఆమెకి ఒక కాల్ వచ్చింది రాధికకి. అది అనంత్ దగ్గర నుంచి. రాధిక చెప్పిద్ది, నేను సినిమా థియేటర్లో ఉన్నాను, సో వినిపించట్లేదు అంటే, అరే నేను కూడా సినిమా థియేటర్లోనే ఉన్నానే అని చెప్తాడనమాట. అప్పుడు రాధికకి డౌట్ వచ్చింది. నిజం చెప్పు, నువ్వెక్కడున్నావు అని డౌట్గా అడిగిద్ది. అందుకు అనంత్, అదే నాకు తెలియటం లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళేమో ఇది హైదరాబాద్ అంటున్నారు. చిలిపిగా వచ్చింది జవాబు. అనంత్, నువ్వు ఇక్కడే ఉన్నావు కదూ సంభ్రమంగా అంది. సెల్ ఫోన్ని పట్టుకున్న ఆమె నాజూకైన వేళ్ళు ఉద్వేగంతో కంపించాయి. 4 అడుగులు ముందుకు వేసి అతని కోసం చుట్టూ చూసింది. చూస్తుంటే నన్ను పట్టుకోవడం కోసం బాగానే కష్టపడుతున్నట్టుందే. ఫోన్లో అతని గొంతు బయట నుంచి కూడా వినపడుతూ ఉంది. టక్కున తల తిప్పి చూసింది రాధిక. కొద్ది దూరంలో ఐస్ క్రీమ్ స్టాల్ ముందు నుంచి నడిచి వస్తూ కనిపించాడు అతను. లైట్ బ్రౌన్ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. గాగుల్స్ తల మీదకు పెట్టుకొని నవ్వుతూ నడిచి వస్తుంటే చుట్టూ ఉన్న పరిసరాలు మాయమైపోయినట్టు తోచింది రాధికకి. అతన్ని చూస్తూనే కలిగిన ఉత్సాహము, ఉద్వేగము ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక బొమ్మలా నిలబడిపోయింది. ఏమిటంత విచిత్రంగా చూస్తున్నావు? నేను అనంతనే, చూడు నా పాదాలు వెనక్కి తిరిగిలేవు అన్నాడు ఆమె దగ్గరికి వస్తూనే నవ్వుతూ. నువ్వు హైదరాబాద్లో ఎలా, ఎప్పుడు అడిగింది ఆశ్చర్యంగా. బిజినెస్ పని మీద వచ్చాను, తీరా వచ్చాక మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఫ్లైట్కి ఇంకా 7 గంటల పైనే టైం ఉంది. ఒక్కడినే హోటల్ రూమ్లో బోర్ అనిపించి నిన్ను చూద్దామని అనుకున్నాను. నువ్వేమో ఫోన్ తీయలేదు. మా అమ్మయ్యకి చేస్తే ఆయన తీయలేదు. అత్తయ్య చెప్పింది నువ్వు ఇక్కడున్నావని అని చెప్పాడు. మొత్తానికి చాలా కష్టపడి వచ్చావన్నమాట అని అంది. నయం, నువ్వు అత్తయ్యకి చెప్పి వచ్చావు, లేకపోతే మాంత్రికుడు ఎత్తుకుపోయిన రాజకుమారిని వెతుకుతున్నట్టు సిటీ అంతా తిరగాల్సి వచ్చేది అని అన్నాడు. హైదరాబాద్కి వస్తున్నట్టు ముందుగా ఫోన్ చేసి చెప్తే ఆ అవస్థ తప్పేదిగా. నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదు, మూతి విరుస్తూ అంది. పని చూసుకొని వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను, అందుకే చెప్పలేదు అన్నాడు. అంటే ఇప్పుడు తీరిగ్గా ఉన్నావు కాబట్టి గుర్తొచ్చానన్నమాట అలక నటిస్తూ అంది. నువ్వు ఫీల్ అవునంటే ఒక నిజం చెప్తాను అన్నాడు ఒక అడుగు ముందుకు వేస్తూ. చెప్పు, ఏదో రహస్యం వినబోతున్నట్టు రాధిక ముందుకు వంగి కొంటెగా చూసింది. నేను హైదరాబాద్లో ఉన్నానని పూర్ణిమ బాబాయ్కి తెలిసింది. ఆయన మధ్యాహ్నం నన్ను కలవడానికి వస్తానన్నాడు. నాకు వేరే పని ఉందని చెప్పి ఆయన్ని తప్పించుకుని ఇటు వచ్చాను అని చెప్పాడు. రాధిక పక్కపక్క నవ్వింది. అవును, ఆయన్ని నేను చూశాను, భలే విసిగిస్తాడు బాబోయ్. ఈ త్వైకాండో ధీరుడు కూడా ఆయన్ని చూసి పారిపోయి వచ్చాడన్నమాట అని అంది. ఏం చేస్తాం, కొందరు అలాగే ఉంటారు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే 2 చేతుల్లో పాప్కార్న్ పేకర్స్ పట్టుకొని వచ్చింది సంధ్య. ఇద్దరిని ఒక్కసారి మార్చి చూసి, ఈస్ హీ అనంత్ అడిగింది రాధికని. అవునన్నట్టు తల ఊపి, షీస్ సంధ్య, నా క్లోజ్ ఫ్రెండ్ అనంత్కి పరిచయం చేసింది రాధిక. ఇక సినిమా ఏం చూస్తాం, వెళదామా అంది సంధ్య నవ్వుతూ. సారీ, మీ ప్లాన్ చెడగొట్టినట్టున్నాను అన్నాడు అతను నచ్చుకుంటూ. మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు, సినిమా పరమ బోరింగ్గా ఉంది, మేమే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, డోంట్ వరీ అని చెప్పింది సంధ్య. రాధిక వైపు తిరిగి, రాధి, నేను నీ స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్తాను, మీరిద్దరు కలిసి వెళ్ళండి అంది. రాధిక వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా చొరవగా ఆమె బ్యాగ్లో నుంచి స్కూటీ కీస్ తీసుకొని వెళ్ళిపోయింది సంధ్య. రాధిక అనంత్ థియేటర్ బయటికి వచ్చారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న రెడ్ కలర్ కార్ వైపుకు దారి తీశాడు అనంత్. ఓహో,
ఎక్కడున్నా కారులో తప్ప తిరగరన్నమాట దొరగారు అంది రాధిక ఆట పట్టిస్తూ. ఏంటిది రాధి అంటూ కార్ డోర్ తీశాడు అనంత్. మనం ఇంత త్వరగా మళ్ళీ కలుసుకుంటాం విచిత్రంగా ఉంది కదూ అన్నట్టు అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు ఉత్సాహంగా అడిగింది. అనంత్ని కలిసినప్పటి నుంచి ఆమెలో చలాకితనం రెట్టింపైనట్టుగా ఉంది. అంతా బాగున్నారు అన్నాడు. నా సెల్లులో ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది జీపీఎస్ పెట్టడానికి. ఈ హైదరాబాద్ రోడ్స్ నాకు సరిగా తెలియవు కాబట్టి కబుర్లాపి ఇంటికి దారి చెప్పు అన్నాడు అనంత్. అతను అలా అనగానే రాధిక బుద్ధిమంతురాలాగా సర్దు కూర్చొని డైరెక్షన్స్ ఇవ్వడము మొదలుపెట్టింది. కారు ఇంటి ముందుకు రాగానే ఉండు మాకు మీ ఇంట్లో లాగా రిమోట్తో ఓపెన్ అయ్యే గేట్ లేదు అంటూ కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్ తీసింది. అనంత్ కార్ పార్క్ చేసి లోపలికి వస్తూ పక్కనున్న బిల్డింగ్ వైపుకి 2 సెకండ్ల పాటు కన్నార్పకుండా సుటీగా చూశాడు. అది శశాంక్ ఇల్లు అని అతనికి తెలుసు. అతనేం ఆలోచిస్తూ ఉన్నాడో అనుకోగానే రాధిక మనసు చివుక్కుమంది. తలుపు తాళం తీసి లోపలికి వచ్చారు ఇద్దరు. కిటికీలో నుంచి పడుతున్న మధ్యాహ్నపు ఎండకి ఇల్లంతా వెలుతురు పరుచుకొని ఉంది. ఫ్రెష్ అయి వస్తే భోంచేద్దాం అనంత్కి చెప్పి పెరటి గుమ్మం తలుపు తీసి వంటగదిలోకి వెళ్ళింది రాధిక. డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్ది కంచాలు గ్లాసులు తీసుకొని వస్తుంటే పెరటి గుమ్మానికి కొద్ది దూరంలో నిలబడి బయటికి చూస్తూ కనిపించాడు అనంత్. మనిషి ఇక్కడ ఉన్నా ఆలోచనలు ఎక్కడో ఉన్నట్టున్నాయి అతని చూపులు. హలో అనంత్ అనేసి పిలిచింది. సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళు పాత ఇంటికి అస్సలు సరిపోని కొత్త ఫర్నిచర్ని చూసి కొయ్యబారిపోతుంటారు. నువ్వేంటి మామిడి చెట్టును చూసి బిగుసుకుపోయావు అంది వేళాకోళంగా. చిన్నప్పటి విషయాలు గుర్తుకొచ్చాయి రాది. ఆ మామిడి చెట్టు కింద సాయంకాలాలు మంచం మీద నన్ను పడుకోబెట్టుకొని అమ్మమ్మ నాకు కథలు చెప్పేది. అమ్మమ్మకి సంబంధించినంత వరకు నాకు బాగా గుర్తుండిపోయిన విషయం అదే. జ్ఞాపకాల తాలూకు బరువు అతని గొంతులో స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. ఫోటోలో చూడటం తప్పిస్తే నాకు బామ్మ తెలియదు అనంత్ చెబుతూనే డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్దింది. ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి గ్లాసులు నింపబోతుంటే అనంత్ చొరవగా వచ్చి పక్కన నిలబడ్డాడు. ఈ పని నాది అంటూ రాధిక చేతిలోని వాటర్ బాటిల్ని అందుకున్నాడు. క్షణంలో సగం సేపు కలుసుకున్నట్టు అనిపించిన ఇద్దరి చేతి వేళ్ళు అలాగే ఉండిపోతే బావుండు అనిపించింది రాధికకి. ప్రతి చిన్న పనిని అతి శ్రద్ధగా చేసే అలవాటున్న వ్యక్తిలా జాగ్రత్తగా మంచినీళ్లు వంపుతున్న అనంతని చూసి ముచ్చటేసింది రాధికకి. పక్కకి దువ్విన క్రాఫు, నలగని బట్టలు, క్రమశిక్షణకి మారుపేరులా ఉంటాడు. అతని ఆలోచనలు పనులు కూడా అతనిలానే సుటీగా స్పష్టంగా ఉంటాయి. మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. వంకాయ కూర, సాంబారు, పెరుగు పచ్చడి. వావ్ అంటూ గిన్నెల మీద మూతలు తీసి ప్లేట్ ముందుకు లాక్కొని కూర్చున్నాడు అతను. అవన్నీ చూడ్డానికి బాగుంటాయి. అత్తయ్య వంటంత రుచిగా ఉండదు మా అమ్మ వంట అంది రాధిక అన్నం వడ్డిస్తూ. ఇంకా నువ్వు అత్తయ్యతో గొడవ పడుతూ ఉన్నావా అడిగాడు. నువ్వు మా ఇంట్లో నాలా పుట్టి ఉంటే తెలిసేది బాబు అని అంది. అతను హఠాత్తుగా తల పైకెత్తి రాధిక వైపు చూశాడు. నీకు విషయం చెప్తే కోపం తెచ్చుకోవుగా రాది అనేసి అడిగాడు. పర్వాలేదు చెప్పు అనంది. ఇప్పటికైనా లైఫ్ని సీరియస్గా తీసుకో. ఇవాళ నీకు అర్థం కాకపోవచ్చు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను తేలిగ్గా చూస్తున్నారనిపించొచ్చు. కానీ కొన్నాళ్ళకి అసంతృప్తి చిన్నగా నీలోనే మొదలవుతుంది. నువ్వేమి సాధించలేకపోయానన్న బాధ నీకే కలుగుతుంది. అందుకే కాన్ఫిడెంట్గా నిలబడే ప్రయత్నం చెయ్యి అన్నాడు. థ్యాంక్ యూ అనంత్ నా గురించి ఆలోచించినందుకు. కానీ ఒక చిన్న ప్రాబ్లం అని అంది. ఏమిటి అని అడిగాడు. నేను లైఫ్లో సీరియస్గా ఉన్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను అని ఎప్పుడు సీరియస్గా మొహం పెట్టుకోవడం నాకు చేత కాదు. నీలాగా తైక్వాండో ట్రైనర్ని కాదుగా టఫ్ పేస్ పెట్టడానికి. అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటే పర్లేదా అని అడిగింది. సీరియస్గా చెప్తున్నట్టు నటించి చివర్లో పకాలన నవ్వేసింది. రాధికవి అనిపించావు అంటూ ఆమెతో పాటు అనంత్ కూడా నవ్వాడు. భోజనాలు అయ్యాక బెడ్రూమ్లో నుంచి పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ పట్టుకొని హాల్లోకి వచ్చింది రాధిక. 2 చేతులతో పట్టుకొని బరువుగా అడుగులేస్తున్న రాధికని చూసి ఏమిటిది అంటూ ఎదురొచ్చి సాయం పట్టాడు అనంత్. ఇవన్నీ పాత ఫోటో ఆల్బమ్స్. బాక్స్ని టీపై మీద దింపి భారంగా ఊపిరి పీల్చుకుంటూ చెప్పింది.
ఎప్పుడు గెస్టులు ఇంటికి వచ్చినా మా నాన్న ఈ పాత ఆల్బమ్స్ తీసి బోరు కొట్టిస్తాడని విసుక్కునేదాన్ని. అలాంటిది ఇవాళ నీకోసం ఆ పని నేనే చేస్తున్నాను అని అంది. ఎందుకిదంతా? ఆశ్చర్యంగా అడిగాడు అనంత్. ఇందాక ప్రేమగా మీ అమ్మమ్మని గుర్తు చేసుకున్నావుగా, అందుకే చూపించాలనిపించింది అంటూ ఒక బ్రౌన్ కలర్ ఆల్బమ్ తీసి చొరవగా అనంత్ పక్కన సోఫాలో కూర్చుంది. పాత ఆల్బమ్ కావటంతో పేజీలు అక్కడక్కడ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉన్నాయి. కొన్ని బ్లాక్ అండ్ వైట్స్వి, కొన్ని కలర్వి. కలగాపులగంగా ఉన్న ఫోటోలు చూస్తూ ఉన్నారిద్దరూ. ఇదిగో నువ్వు ఇందాక గుర్తు చేసుకున్నావుగా, సరిగ్గా అదే ఫోటో అంటూ మామిడి చెట్టు కింద అనంతు తన అమ్మమ్మతో కలిసి తీయించుకున్న ఫోటోని ఉత్సాహంగా చూపించింది రాధిక. ఇది 2 పిలకల రాధిక, మరో ఫోటో చూపిస్తూ నవ్వుతూ అన్నాడు అతను. నువ్వు చూడు, పుట్టడమే డిసిప్లిన్తో పుట్టినట్టు పక్కకి దువ్విన క్రాఫు, బిగుసుకుపోయిన భుజాలు అంటూ పకపకా నవ్వింది. సరదాగా నవ్వుకుంటూ చిన్నతనంలోకి వెళ్ళిపోయారు ఇద్దరు. ఉన్నట్టుండి రాధిక చెంపల్ని వెచ్చటి ఊపిరి తాకటంతో తల తిప్పి చూసింది. అనంత భుజాలు ఆమె భుజాల్ని తాకుతూ ఉన్నాయి. అతనే దగ్గరగా వచ్చాడో, తానే అతనికి చేరువైందో రాధికకి తెలియనే లేదు. అతని గొంతు తప్ప మరేమీ వినిపించటం లేదు. విశాలమైన ఆవరణలో ఉన్న ఆ చిన్న ఇంట్లో ఏకాంతంగా ఇద్దరమే ఉన్నాము అన్న ఊహ తలుపుకి రాగానే రాధికకి అదోలా అయ్యింది మనసంతా. అతని సమక్షం, అతని మాటలు, ఇదంతా కలలాగా అనిపించింది. ఆ కలలో నుంచి జారిపోకముందే ప్రతి క్షణాన్ని బంధించి పట్టి మనసులో బంధించి ఉంచాలన్నట్టుగా అతని వైపే చూస్తూ కూర్చుంది. ఈ ఫోటోలో నువ్వు చెట్టు మీద కోతిలా ఎలా కూర్చున్నావో అంటూ హఠాత్తుగా తల తిప్పి చూశాడు అతను. తదేకంగా తననే చూస్తున్నట్టుగా ఆమె కళ్ళు అతన్ని ఆకర్షించాయి. స్వచ్ఛంగా, నిర్మలంగా, మాయాలోకంలో ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు ఉన్నాయి అవి. ఏదో మంత్రం వేసినట్టుగా అప్రయత్నంగా ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో కనిపించిన భావానికి రాధికలో ఆశ్చర్యం, ఆనందం రెండూ ఒకేసారి కలగలిశాయి. అనంత్ కళ్ళల్లో ప్రేమ, బాధ్యతలు, బంధాలు అన్నిటికీ అతీతంగా అంతరంగంలో నుంచి పెళ్ళుబీకినట్టున్న ప్రేమ, అచేతనంగా, అస్పష్టంగా ఉన్నదేదో అప్రయత్నంగా ప్రకటితమవుతున్నట్లు అనిపించింది. కానీ ఈ క్షణం శాశ్వతం కాదని కూడా ఆమెకు తెలుస్తూనే ఉంది. అతనికి నేనేమిటి అన్న స్పృహ వస్తూనే ఈ క్షణం దాని తాలూకు జ్ఞాపకాలతో సహా చేజారిన గాజు కలశంలాగా భళ్ళున పగిలి బద్దలైపోతుందని తెలుస్తూనే ఉంది. అయినా ప్రతి ఆడపిల్ల ప్రేమించిన వ్యక్తి కళ్ళల్లో చూడాలనుకునే ఆ భావాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదామె. అతను ఇంకాస్త ముందుకి వంగాడు. ఇద్దరి శ్వాసలు వేడెక్కాయి. పెదవులు మాట్లాడబోయే కొత్త భాష తాలూకు ప్రకంపనలు ఆమెకు అర్థమవుతూనే ఉన్నాయి. మధుర క్షణాల్ని అందిపుచ్చుకునే లోపలే కర్కశంగా కాలింగ్ బెల్లు మోగింది. ఉన్నట్టుండి అతను స్పృహలోకి వచ్చాడు. రాధిక ఊహించినట్టుగానే అతని మొహంలో రంగులు మారాయి. రాధి, ఐఆమ్ సారీ సిన్సియర్గా చెప్పాడు. అయితే అనంత్, యూ హ్యావ్ యూ ఫీలింగ్స్ ఫర్ మీ అట్లీస్ట్ ఆ క్షణం వరకైనా నాకు సంబంధించిన వరకు ఇది ఒక స్వీట్ మెమరీ అని చెప్పాలనుకుంది, కానీ చెప్పలేదు. అతను ఏ కారణం కోసం బయటికి సారీ చెప్పాడో ఆమె అదే కారణం కోసం తను చెప్పాలనుకున్న మాటలు మనసులోనే దాచేసింది. మళ్ళీ ఇంకొకసారి కాలింగ్ బెల్ మోగడంతో టక్కున సోఫాలో నుంచి లేచింది. ఎర్రబెడ్డ మొహాన్ని మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తూ గబగబా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మీనాక్షి నిలబడి ఉంది. అమ్మా, ఇవాళ తొందరగా వచ్చేసావే అంది రాధిక తల్లికి దారి ఇస్తూ. ఏంటా ప్రశ్న? అనంత్ వచ్చాడని త్వరగా వచ్చాను. మీ నాన్న కూడా ఇంకో పావుగంటలో వస్తారు అంటూ లోపలికి నడిచింది. కాసేపటికి మోహన్ రావు, మధు కూడా వచ్చారు. మీనాక్షి పురమాయించడంతో అందరికీ కాఫీలు, స్నాక్స్ తెచ్చి ఇచ్చింది రాధిక. ఏ పని చేస్తూ ఉన్నా రాధిక చూపులు, ఆలోచనలు మాటిమాటికి అనంత్ దగ్గర ఆగిపోతున్నాయి. ఇందాక జరిగిన సంఘటన తాలూకు ప్రభావం అతని మీద పిసరంతైనా ఉండదా అని ఆలోచిస్తుంది రాధిక. అతను మాత్రం ఏమీ జరగనట్టే అందరితో నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడుతున్నాడు. పూర్ణిమ అతని లైఫ్లో ఉంది కాబట్టి అతనికి పాజిటివ్ ఫీలింగ్స్ ఉండకపోవచ్చు. కనీసం గిల్టీ ఫీలింగ్ అన్నా ఉండదా అని అనుకుంటుంది. ఒక్కసారితో తెల్ల కాగితం మీద పిచ్చిగీతను రబ్బరు చెరిపేసినట్టు చెరిపేసి ఎంత హాయిగా ఉన్నాడో. రాధికకి కోపం, బాధ రెండూ వచ్చాయి.
ఇక నేను బయలుదేరాలి అంటూ లేచి నిల్చున్నాడు అనంత్. ఆ మాట వినగానే రాధికలో ఉన్న ఓపిక అంతా ఎవరో లాగేసినట్టుగా నీరసపడిపోయింది. అతనితో పాటు అందరూ కారు దాకా వెళ్ళారు. మీ అమ్మని నాన్నగారిని అడిగానని చెప్పు అంటూ అందరూ చెప్పారు. హైదరాబాద్ పని మీద వస్తే ఇంటికి వచ్చి కనిపించిపోతూ ఉండు. మీనాక్షి అనంత్కి ప్రత్యేకంగా చెప్పడం రాధిక దృష్టిని దాటిపోలేదు. అనంత్ని వైజాగ్లో చూసినప్పటి నుంచి తల్లి అతన్ని అభిమానిస్తుందన్నది రాధికకి అర్థమైంది. సహజంగానే సక్సెస్ఫుల్ పీపుల్ అంటే ఆమెకు ఇష్టం. ఇంకెవరన్నా అయితే ఎలా ఉండేదో. అనంత్తో అభిమానంగా ఉండటం రాధికకి నచ్చింది. మధు పరిగెత్తుకుంటూ వెళ్ళి గేటు తీశాడు. చూస్తూ ఉండగానే అనంత్ కారు గేటు దాటి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ యూనివర్సిటీలో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని హాస్టల్ ఫీజు కట్టి వచ్చింది రాధిక. కావలసిన వస్తువులన్నీ షాపింగ్ చేసింది. బ్యాగ్ ముందేసుకొని బట్టలు సర్దుకుంటుంటే మీనాక్షి వచ్చింది గదిలోకి. ఇదిగో ఇది కూడా పెట్టుకో అంటూ రాధిక చేతికి ఒక పుస్తకం ఇచ్చింది. ఏంటి వంటల పుస్తకమా? అటు ఇటు తిప్పి మూతి విడిచింది రాధిక. అక్కడ కిచెన్ ఉందన్నావుగా. అమ్మా అవసరమైతే యూట్యూబ్లో చూసి చేసుకుంటానులే అని అంది. ఒకవేళ కరెంటు పోతే, నెట్వర్క్ లేకపోతే, వానలు పడి మెస్సుకి వెళ్ళలేకపోతే అని అడిగింది మీనాక్షి. రాధిక తల్లి వైపు చూసి భుజాలెగరేసింది. సరే ఇటు అని చెప్పి తీసుకెళ్ళింది. నిద్రలే వెళ్ళి పనులు చూసుకో అని కోరినా కదలని కూతురు ఎవరి సాయం తీసుకోకుండా స్వతంత్రంగా పనులు చేసుకుంటూ ఉంటే మీనాక్షికి ఆశ్చర్యంగా ఉంది. రాధిక ఫేవరెట్ ఇంగ్లీష్ నవలలు, కొండపల్లి బొమ్మలు బయటికి తీసి ఉండటం చూసి ఇవన్నీ ఎందుకు అడిగింది మీనాక్షి. 1-2 రోజులు కాదు కదమ్మా నేను అక్కడ ఉండేది. పీజీ 2 ఏళ్ళు. ఆ పైన రీసెర్చ్కి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలీదు. అందుకే నా వస్తువులన్నీ నేను తీసుకెళ్ళిపోతున్నా చెప్పింది తలెత్తకుండానే ఒక్కొక్కటే సర్దుకుంటూ. నీ యూనివర్సిటీ సిటీలోనే కదా. సనాదివారాలు ఇంటికి వస్తావని మేము మనసుని తేలిక చేసుకుంటూ ఉంటే నువ్వు పర్మనెంట్గా వెళ్ళిపోతున్నానని సంతోషంగా సర్దుకుంటున్నావన్నమాట. అంతేలే రేపటి నుంచి నీకు నా గోల ఉండదుగా నిష్ఠూరంగా అంది మీనాక్షి. అది కాదమ్మా ఇన్ని రోజులు నేనెందుకు పనికి రాకుండా పోతున్నానని బాధపడేదానివి. ఇప్పుడు అవకాశం వచ్చింది. నేనేదో ట్రై చేద్దాం అనుకుంటుంటే ఎందుకు ఇలా అనుకుంటావు అంది బాధపడుతూ. నిజమేలే కానీ అని అక్కడి నుంచి లేవబోయింది మీనాక్షి. అమ్మా అంటూ రాధిక లేచి తల్లి పక్కన కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొంది. నాకంటే చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ అయిపోతూనే హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు. నా వయసు వాళ్ళు ఆల్రెడీ క్యాంపస్ సెలక్షన్లో జాబ్స్ అందుకుంటున్నారు. నేను వెనకబడిపోయాను అంటుంటావుగా. ఇప్పుడెందుకు బాధపడటం చెప్పమ్మా ప్రేమగా అంది. సర్లే కబుర్లకేం కానీ సర్దుకో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి అంటూ లేచి హడావుడిగా వంటింట్లోకి వెళ్ళిపోయింది మీనాక్షి. ప్రేమను ప్రదర్శించటానికి ఎప్పుడూ ఇష్టపడని తల్లిని చూసి రాధిక భారంగా నిట్టూర్చింది. ఆటో వేగానికి రివ్వున ఎగురుతున్న దుపట్టాను లాగి పట్టుకొని తల బయటికి పెట్టి చూసింది రాధిక. గుబురుగా ఉన్న కొమ్మల్ని నల్లటి పొగలు కమ్మేసింది వానమేఘం. క్షణాల్లో వాతావరణం చల్లబడిపోయింది. తుంపరలా మొదలైన చినుకులు పెద్దవిగా మారి మొహం మీద పడుతూ చక్కలి గింతలు పెట్టాయి. ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ గడిచిపోయింది. ఇక మీదట జీవితంలో స్థిరంగా నిలదొక్కునే ప్రయత్నం చేయాలి అనుకుంటూ ఆటోలో నుంచి పాదం కింద పెట్టింది. అప్పటిదాకా తుంపర్లుగా ఉన్న చినుకులు వర్షంగా మారాయి. రాధిక దుపట్టా తలకి చుట్టుకొని ఆటోలో నుంచి సామాన్లు ఒక్కొక్కటే దింపుకుంది. హాస్టల్ లాబీలో కూర్చొని పేపర్ తిరిగేస్తున్న అమ్మాయిలిద్దరూ గబగబా వచ్చి రాధిక సామాన్లు లోపలికి తేవడానికి సాయం చేశారు. థ్యాంక్ యూ చిరునవ్వుతో చెప్పి పరిచయం చేసుకుంది రాధిక. ఏ రూమ్ అడిగింది ఒక అమ్మాయి. 51 అని చెప్పింది. ఓ అని రాధిక వైపు సానుభూతిగా చూసి వెళ్ళిపోయారు వాళ్ళు. రాధికకి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారో అర్థం కాలేదు. రూమ్ రాధికకి బాగా నచ్చింది. సరిగ్గా 2 మనుషులకు సరిపడేట్టుగా ఉంది. గదికి 2 వైపులా కిటికీలు, చిన్న బాల్కనీ, అవతల పక్క సరిగ్గా ఇలాంటిదే ఇంకొక రూము. 2 రూమ్స్ కలిసి ఒక చిన్న టిక్కీ లాంటి కిచెను. కేవలం స్నాక్స్, టీ లాంటివి తయారు చేసుకోవడానికి మాత్రమే. రాధిక పెట్టెలు తెరిచి సర్దడం మొదలుపెట్టింది. సడన్గా నువ్వేనా నా రూమ్మేట్వి అన్న మాటలు వినిపించాయి. ఆ చెప్పడంలో పలకరింపుతో పాటు నేను నీ రూమ్మేట్ని
అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. గొంతు తాలూకు మనిషి కోసం వెనక్కి తిరిగి చూసింది రాధిక. మంచి ఒడ్డు పొడుగులో చామన ఛాయలో ఉన్న అమ్మాయి గది తలుపు దగ్గర నిలబడి ఉంది. బాగా దువ్విన అనగనట్టు పైకి లేచి ఉన్న నొక్కుల జుట్టు, దళసరి చర్మం, చూడ్డానికి బాగా వయసు ఎక్కువగా కనిపిస్తూ ఉన్న ఆమెలో ఒక విధమైన ఆకర్షణ ఉంది. హాయ్, ఐఎమ్ రాధిక. నైస్ టు మీట్ యూ. చెయ్యందించింది నవ్వుతూ. నా పేరు భానుమతి. పీచీనా? పొడిగా ఉన్నాయా మాటలు? అవును అనంది. రాత్రుళ్ళు ఎక్కువసేపు మేల్కొనే అలవాట? ఎర్లీ బర్డ్వా? ఆమె వాయిస్లో లెక్కలేనితనం కొట్టొచ్చినట్టు కనిపించింది. పొద్దున్నే లేవడం కొంచెం కష్టం అని అంది. అయితే నాకేం ప్రాబ్లం లేదు. మండే మార్నింగ్ కలుద్దాం మళ్ళీ చెప్పి టేబుల్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆవిడకి అంత టెక్ అయితే మనకేంటి? భుజాలు ఎగరేసి గది సర్దుకునే పనిలో పడింది. ఇంటి నుంచి తెచ్చుకున్న కొత్త బాంబే డైయింగ్ బెడ్షీట్ తీసి బెడ్ మీద పరిచి బట్టలు, బుక్స్ షెల్ఫ్లో సర్దింది. తర్వాత ఏం చేయాలో తోచలేదు. ఆడపిల్లల హాస్టల్ అయినా పెద్దగా సందడి లేదు. బహుశా జీవితానికి ఒక గమ్యం ఏర్పరచుకునే బిజీలో ఉన్నారేమో. టీవీ లేకపోతే రోజు ఇంత పెద్దదిగా ఉంటుందని అర్థమైంది మొదటిసారిగా. ఇవాల్టికి రూమ్మేట్ రాదు. గదిలో ఒంటరిగా ఉండాలి అనుకుంటూ తలుపు గడియ వేసి పుస్తకం తీసుకుని మంచం మీద వెనుకకి జరిగి గోడకి ఆనుకొని కూర్చుంది. కిటికీలోంచి వాన మీద నుండి తీస్తున్న చల్లటి గాలి చూస్తూ ఉండగానే వాన ఉధృతమైంది. తెల్లటి దారులుగా నీళ్లు దడి కట్టేయడంతో బయటి దృశ్యాలు కనుమరుగైపోయాయి. 10 పేజీలు తిప్పందే లేదు. టక్ టక్ మని తలుపుటి చప్పుడైంది. రాధిక తలుపు తీస్తూనే నీళ్లొడుతున్న గొడుగును బయట వదిలి తడిసిన బట్టలతో లోపలికి వచ్చిందా భాను. చచా, పాడువాన. ఆటో అతను కాస్త దూరం వచ్చి ఆపేశాడు. విసుగు పుడుతూ తిరిగి బట్టలు మార్చుకొని టాక్సీకి ఫోన్ చేసి హడావుడిగా వెళ్ళిపోయింది. ఆదివారం పూట ఇంత వానలో పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన పనేమిటో? సహజమైన ఆసక్తితో అనుమానం వచ్చినా రాధిక అడగలేదు. ఇందులో మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. నెక్స్ట్ పార్ట్ 16 లేదు. సో నేను చాలా వెతికాను ఆన్లైన్ మొత్తము. నాకు ఎక్కడ దొరకలేదు. ఈవెన్ లైబ్రరీకి కూడా వెళ్ళా ఈ బుక్ దొరికిద్దేమో అని చెప్పేసి. సో నాకు అక్కడ ఇయర్ బుక్స్ ఏం దొరకలేదు. నా సాయశక్తిలో ప్రయత్నించానండి. అన్నిట్లో చూశాను. నాకు ఎక్కడ దొరకలేదు. ఓకేనా? సారీ ఫర్ దట్ ఇంటరప్షన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ సహకారం నాకు తప్పకుండా కావాలి కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.